మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తోందని బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతూ ఉంటే ఓర్వలేక కొందరు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గంలోని ఆర్కేపురం ఫ్లైఓవర్ నూతనంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే నూతన ఫ్లైఓవర్ కోసం మార్గదర్శకాలు విడుదల చేసిందని, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మాణం కోసం శాంక్షన్ చేపించామని తెలిపారు. సమావేశం ఏర్పాటు చేసిన సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మల్కాజ్గిరిలో ఈరోజు మల్కాజ్గిరిలో అభివృద్ధి వేగవంతంగా సంవత్సరంన్నర కాలంలో ఊగిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా 136 డివిజన్లో ఎన్నో 15 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఆర్ఓబీ ఈ సాయి కృపా కాలనీ నుంచి ఎంప్లాయీస్ కాలనీ మీదిగా సాయి ఎంక్లేవ్, జూపల్లి హోమ్స్ మీదిగా పోయే బాక్స్ డ్రైన్ గత 15 సంవత్సరాలుగా కలగానే మిగిలిపోయింది. దాన్ని ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అది చేయించి శాంక్షన్ 6 కోట్ల 30 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఈరోజు మొత్తానికి కూడా నేడమెట్ డివిజన్లో చాలా ఇబ్బందిగా మారిన ఆర్కేపురం బ్రిడ్జ్ విషయంలో కూడా చాలా చొరవ తీసుకున్నాడు. ఎందుకంటే ఎవరు చూడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే. ఆ రిప్రజెంటేషన్స్ వల్లనే 240 కోట్లు 50 కోట్ల ఫ్లైఓవర్ని ఈరోజు 4 లైన్ల ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించుకునే ఘనత మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారికి. అలాగే ఈరోజు 15 సంవత్సరాలుగా ఆ బాక్స్ డ్రైన్ దిక్కెళ్ళి ఎంతో వేల మంది ప్రజలు ఇటు సాయి కృపా కాలనీ కానీ, ఎంప్లాయీస్ కాలనీ కానీ, ఎంప్లాయీస్ కాలనీలో నియర్లీ ఒక 1100 ఇండ్లు ఉంటాయి. వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బంది, 365 రోజులు ఎప్పటికీ కూడా మురికి నీళ్ళలోనే నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. ఎన్నిసార్లు మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఆ రోడ్డు సీదా ఈడికెళ్ళి సాకెట్కి వెళ్ళే రోడ్ అది. ఆ రోడ్డు కోసం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకునే నాదుడు లేకుండే. కానీ ఎమ్మెల్యే రాగానే వస్తేనే ఆ పనిని ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొని చేయడం చాలా సంతోషకరం. అలాగే ఎన్నో వర్క్స్ ఇప్పుడు ఈరోజు మా డివిజన్లో బైసన్ ఎంక్లూవ్ అని అందులో సీసీ రోడ్స్ కానివ్వండి, దారా ఎంక్లూవ్లో సీసీ రోడ్స్ కానివ్వండి, రాక్ గార్డెన్లో సీసీ రోడ్స్, ఇవన్నీ కూడా వచ్చిన సంవత్సర కాలంలోనే ఇవన్నీ కూడా వర్క్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఏం ఉత్తగపోతలేవు. అన్నీ కూడా కష్టపడి ఏదైనా తల వంచి పని చేయించే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని తల వంచి పని చేపిస్తున్నాడు. ప్రతి పని కూడా అవుతుంది. ఇంకా కూడా ఈరోజు వేరే రైల్వే విషయంలో అంటే ఈరోజు అందరు పెద్దలు మాట్లాడారు. మొత్తంలో కూడా రైల్వే విషయాలలో కూడా అన్నగారు ఏదో 50 కోట్లు 40 కోట్లు మల్కాజ్గిరి కాదు 1000 కోట్లు తెచ్చిండి. ఇలా రైల్వే బ్రిడ్జ్లు 1000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్, దాన్ని యూజ్ చేసుకునే తెలివి ముందున్న ఎమ్మెల్యేలకు లేకుండే ఈ ఎమ్మెల్యే అవన్నీ యూజ్ చేసి ఈరోజు రైల్వే ఇవన్నీ కూడా తేవడం జరిగింది. ఈరోజు ఆర్యూబీలు కూడా ఈరోజు రావడానికి ముఖ్య కారణం మా రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్సే అని చెప్పి ప్రభుత్వం కూడా, సీఎం ఏ పార్టీ అయినా కూడా ఏం భేదశాలకు పోకుండా ప్రతి మినిస్టర్ని కలుస్తున్నాడు, ప్రతి సీఎంని కలుస్తున్నాడు, మినిస్టర్లను కలుస్తున్నాడు. ఎవరినైనా నాకు పబ్లిక్ ఎన్నుకున్నారు, నన్ను ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో మెప్పు పొందాలి, మల్కాజ్గిరి ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకు న్యాయంగా పనిచేయాలన్న ఉద్దేశంతో మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అందరు కూడా కష్టపడి సహకరిస్తున్నారు. అలాగే మల్కాజ్గిరి ప్రజలు కూడా అందరు కూడా హర్షిస్తున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే ఇంతవరకు మనకు రాలేడు. ఇట్లాంటి ఎమ్మెల్యే రావడం మన మల్కాజ్గిరి ప్రజలకు ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని చెప్పి భావిస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా మౌలాలి డివిజన్లో
వక్ఫ్ బోర్డు సమస్య అత్యంత ప్రధానమైనది. వాటిని ప్రజల దృష్టిలో ప్రజలు ఎంతోమంది కూడా బాధపడుతున్నారు అనే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు ప్రతి కాలనీలో తిరిగి ఆ వక్ఫ్ బోర్డు సమస్య ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని కోర్టు దగ్గరికి ఆయన ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేస్తా అని ముందుకొచ్చిన నాయకుడిని నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అది మన మర్రి రాజశేఖర రెడ్డి అన్నగారే. కాబట్టి వారికి ధన్యవాదాలు. మరియు అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించడం మరియు సీఎం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నందుకు వారికి మా మౌలాలి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎస్ఎన్డిపి బాక్స్ డ్రైన్ 1.7 crore మొన్ననే శాంక్షన్ అయింది, అది ప్రారంభమవుతుంది. మరియు రైల్వే 42 lakhs పెట్టి జెటిఎస్ గ్రౌండ్లో రోడ్ సమస్య చాలా ఏళ్ళ నుంచి సమస్య ఉంది, దాన్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సీసీ రోడ్లు 93 lakhs మొన్ననే శాంక్షన్ అయినాయి. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏ విషయం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడంటే అప్పుడు ఏ సమయంలో చెప్పినా వారు స్పందించి ప్రజల సమస్యలు ముందుకు తీసుకొస్తే పరిష్కరించడానికి ఉన్న మంచి నాయకుడు దొరికినందుకు వారికి మా అందరి తరఫున మౌలాలి డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమానికి ఒక విలేకరులై ఉద్యమకారులై మమ్మల్ని అందరినీ నడిపించి భారత టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి దాకా మా జర్నీ ప్రయాణంలో ముఖ్య పాత్ర వహించిన మా విలేకరుల సోదరు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ మా అందరి తరఫున మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ప్రతి సమస్యను ఉద్యమకాలం నుంచి కూడా ప్రజల్లోకి ఉద్యమకారులుగా మల్కాజ్గిరిలో రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రతి దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవడం వల్లనే ఇలా భారత రాష్ట్ర సమితికి ఇంత అభిమానం ఉన్నదని మీ సహకారాన్ని ఎప్పుడు మరవని కోరుకుంటూ, మా సోదరులందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను 2-3 విషయాలు జనరల్గా చెప్పి క్లోజ్ చేస్తా, జర సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి ప్రజలు ఎన్నుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం కోల్పోవడం, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చాలా తర్జన తర్వాత కొన్ని సందర్భాల్లో మేము కూడా ఆత్మహత్యలో భావన కూడా గురయ్యే పరిస్థితికి వచ్చిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, మీరు అన్నిటికీ మీరే సాక్షులు. ఆయన దాన్ని అధిగమించి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా తనకు ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు వచ్చినాయి, వాటిని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి, దానికి ప్రయారిటీ ఏది, ఏ సమస్యను ముందు మనం ఎత్తుకోవాలి అనేది ఆయన ఎలక్షన్ తిరిగినప్పుడే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని కాలనీ వైజ్గా అక్కడున్న సమస్యలను రెకగ్నైజ్ చేసి ఆ కాలనీ వాసులతోటి స్థానిక కార్పొరేటర్లను, ఉద్యమకారులను, పార్టీ నాయకులను, డివిజన్ బాధ్యులను అందరినీ ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కొద్దిగా మొత్తం సమస్యలు పరిష్కారమైనాయని చెప్పే విధంగా మేము చెప్పట్లేదు. కానీ మా ప్రయత్న లోపం ఎక్కడ లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్నం లోపం లేకుండా తనతోటి సహకరించే విధంగా ఇలా ఏ విధమైన సహకారాన్ని అందుతూ ఉంది మల్కాజ్గిరిలో అధికారుల నుంచి కానీ ఆటంకాలు ఏర్పరిచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఆయన సంకల్ప లోకాన్ని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఒకటి గమనించాలి, కొంతమంది చోటమోట నాయకులు 2-3 విషయాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇది పోటీ ప్రపంచం, ముఖ్యంగా రాజకీయాల్లో ఈ రోజున పోటీ ఎక్కడ లేదు. రాజకీయాల్లో చాలా విపరీతమైన పోటీ, అబద్ధాల ప్రచారం, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేము కూడా కొంచెం పత్రికా విలేకరులు కానీ ప్రజలకు పోయే విషయాల్లో కొంచెం ఇంకా దూరం అయిందేమో అన్న భావనతో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం. ఇక నుంచి ఖచ్చితంగా మీతో కోఆర్డినేషన్ అయ్యి ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. కొంతమంది అంటున్నారు ఎమ్మెల్యే గారు మెమోరాండంలు ఇస్తారు, ఇవాళ ఒక ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ మనకు కావాల్సిన ప్రాజెక్టులను ఎక్కడికి పోయి తీసుకొస్తారు. కేంద్ర మంత్రులు కాకపోతే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర సమస్యలను చెప్పి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తున్నారు, పైన ఉన్న అధికారులకు చెప్తున్నారు, అక్కడ సంబంధించిన కేంద్ర మంత్రుల దగ్గరికి పోతున్నారు.
ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించండి నాయన అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇలా మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలి? గ్రౌండ్లో ఉన్న అధికారులకు ఫస్ట్ నాయన మాకు ఈ కాలనీలో ఈ సమస్య ఉంది, మల్కాజ్గిరిలో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పేసి జోనల్ కమిషనర్, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సిఎస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక ప్రజల సమస్యను పరిష్కరించినప్పుడు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం, దాని తర్వాత అక్కడ సమస్యకు పరిష్కారం తర్వాత అధికారులకు చెప్పడం, అంతిమంగా ఆ సమస్య పరిష్కారంగా అన్నప్పుడు నిరసన వ్యక్తం చేయడమే ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కు. కొంతమంది అనాలోచితంగా మూర్ఖంగా ప్రచారం చేసుకుంటున్నారు, ప్రచార ఆవతోనే మాట్లాడుతున్నారు, ఎక్కడ పనులు జరుగుతున్నాయి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని మేము చేసే పనే చెప్తాం, చేయాల్సింది ఏం పని చేయదలుచుకున్నామో ఆ పని దగ్గర పోయి మా నాయకులు నిలబడతారు. ఆ ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈ ప్రచారం ఇంకా తక్కువ ఉన్నది, ఇక్కడ మేము ఎవ్వరికీ శశవిషలకు తావులేదని చెప్తా ఉన్నాం. మాట్లాడాలి, వాళ్ళు గమనించాలి. సమస్యను పట్టుకున్నప్పుడు ఆ సమస్య మీద 1-4 సార్లు ఆ అధికారులను పిలిచి వాళ్ళ దగ్గరికి పోయి, ఇలా రైల్వే సమస్యలు ఉన్నాయి, ఇలా గౌతమ్ నగర్ ఉండని, ఆర్యపు ఉండని, కానీ ఒక్కొక్క కార్పొరేటర్ 10 సార్లు 20 సార్లు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించి అక్కడున్న ఇబ్బందులను పూర్తి చేయమని చెప్పేసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అల్వాల్కి సంబంధించి ఒక హిందూ శ్మశాన వాటిక, అది గత 8-10 ఏళ్ళు ఇవాళ కొత్తగా ఏదో జరిగింది కాదు, గత 15 ఏళ్ళకి వెళ్ళి దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చడం వల్ల అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, బీజేపీ ఎంపీ గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పదే వచ్చి వారు సమస్యను విన్నవించిన తర్వాతనే ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడున్న డీసీ గారికి, ఎంఆర్ఓ గారికి సమస్యలన్నింటినీ వారికి చెప్పిన తర్వాత అక్కడ సమస్య పరిష్కారం కానప్పుడే అక్కడ ధర్నాకు నిర్ణయించడం అయితే తప్ప ఫస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళవన్న సమస్యను అనేది గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాట్లాడే ముందు మీరు ఎవరు ఏదైనా పని చేసినా మల్కాజ్గిరి అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తాం. అయితే ఆ పని ఎక్కడ చేసినారు, ఎవరు త్రూ చేసినారు, ఏ అధికారికి ఇచ్చినారు, ఆ అధికారి ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు, ఆయన ఏం శాంక్షన్ చేసిండు అనేది ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఊరికే చెప్పుకుంటే ఎవరికి మంచిది కాదని విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా మత్స్యబోలారం సంబంధించి ఇలా తుర్కపల్లిలో కానీ ఇంకో అక్కడ 2 ఆర్యూబీలు 8 కోట్లతోని 16 కోట్లతోని శాంక్షన్ అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ఫైర్ స్టేషన్ లేదు మల్కాజ్గిరిలో, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఫైర్ స్టేషన్ లేని పరిస్థితి. ఫైర్ స్టేషన్కి అల్వాల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న 11 గుంటలను కూడా అక్కడ కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్తమ్ నగర్ నుంచి రైల్వే ఇక్కడ ఏదైతే రైల్వే సంబంధించినది కానీ ఆర్మీకి సంబంధించిన రోడ్లను కూడా ఇలా వారు అసెంబ్లీలో ఇవాళ మనం అది లేడౌన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తరుణంలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం 50 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా తెలియాలి, ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఏది అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా? ఎందుకంటే మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటర్ హెడ్ మీద, ఆ డేట్ మీద, ఆ ఫైల్ నంబరు, అవన్నీ కూడా మన ఆయన అయితే ఏదైతే నెల కింద చేసిన లెటర్ హెడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి. ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే ఇదే నిదర్శనం. మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నాడే దానికి నిదర్శనం ఆయన ఇచ్చిన లెటర్ హెడ్లు గత 15 నెలల నుండి ఇస్తున్న లెటర్ హెడ్ల మీదనే మనకి శాంక్షన్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది. దాన్ని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మొన్న అన్నగారి దగ్గరకు వస్తే మళ్ళీ మేము అది ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ, ఆర్కే నగర్ మీన్స్ రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కాజ్గిరిలో రావాలని వాళ్ళ ప్రతిపాదన, మల్కే ప్రజలు కూడా ప్రతిపాదన. దాని మీదనే మొన్న ఏదైతే మన ఈయన ఎమ్మెల్యే గారి లెటర్ హెడ్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దానకిషోర్ గారి దగ్గరికి పోయి కూడా ప్రతిపాదించడం జరిగింది. అది శాంక్షన్ కూడా అయ్యింది. కేవలం
మన ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీని నామకరణం మీన్స్ లెటర్లు అంటే స్పెల్లింగ్ కానీ 3 లాంగ్వేజ్లలో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇంకేమైనా లాంగ్వేజ్లు ఉంటే కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తోని ఆ యొక్క రాధాకృష్ణ నగర్ ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ యొక్క ఘనత కేవలం మర్రి రాజశేఖర రెడ్డి గారు అని కూడా నేను ఈ యొక్క సభ మాకు పత్రికా విలేకరుల సంబంధంగా తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అరుంధతి హాస్పిటల్ ప్రతిరోజు అరుంధతి హాస్పిటల్ పోనీకి కూడా మల్కేడ్లో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది, ఫ్రీ అంబులెన్స్. దానికి టైం టు టైం ఒకరోజు ఒక ఏరియా నుండి ఒకరోజు ఒక ఏరియా నుండి అట్లా వీక్ వైజ్గా ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుండి పోయి ఇక్కడ నుండి ఫ్రీగా పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని రావడం కూడా జరుగుతుంది. ఎన్నో ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. అవి మీకు కూడా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా డైలీ చూస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు అయి ఉండి జనరల్గా ఎట్లుంటారు ఎమ్మెల్యేలే, నేను ఎమ్మెల్యే అయినా పబ్లిక్ అడిగి నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఉండే రోజులలో కూడా ఇవాళ సొంతంగా ఆయన సొంత డబ్బు రోజు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అరుంధతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఎవ్వరు పోయినా కానీ ఏ ఆపరేషన్, గుండె ఆపరేషన్ కానీ, ఎనీ స్పైన్ ఆపరేషన్లు కానీ, మన స్టోన్స్ ఆపరేషన్లు కానీ, ఏ ఆపరేషన్లు అన్నా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ మల్కాజ్గిరి అంటే ఎక్కడ టోటల్గా ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ పోయినా కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. మేము ఇది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కూడా ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, అరే ఎమ్మెల్యే గారు ఎంత సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ ఏ విధంగానైతే మనకు డెవలప్మెంట్స్ రావాలి ఆ విధంగా తీసుకురావడం, మళ్ళీ ఆయన సొంత నిధులతో ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేయాలని అవి కూడా చేయడం జరుగుతున్నది. మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మేము చేసుకున్న అదృష్టం, మల్కే ప్రజలు కూడా అదృష్టవంతులని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మేము మీకు ఇంతకుముందుకు ఏం చెప్పినా నా అందుకే చెప్పిన ఏమన్నా మా దగ్గర అంటున్నారు కదా, సరే కానీ సంతోషం, వాళ్ళు డెవలప్మెంట్ చేసినా మల్కాజ్గిరి ప్రజలకు కావాల్సిన డెవలప్మెంటు. కానీ నేను అనేది ఏంటి, వాళ్ళు ఎవరికన్నా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ ఏమన్నా ప్రతిపాదించిన వర్కులు రైల్వేస్ ఎనీ డిపార్ట్మెంట్, సపోజ్ నేను ఈ డిపార్ట్మెంట్ నుండి ఇన్ని తీసుకొని వచ్చినా వాళ్ళు పెట్టిన లెటరేట్లు చూపెట్టమని చెప్పండి, మేము చూపెట్టాం. విన్నతి పత్రాలు కాలనీ అసోసియేషన్ ఇస్తాయి, అట్లాగే కార్పొరేటర్లు ఇస్తారు, స్వచ్ఛంద సంస్థలు ఇస్తారు, అట్లాగే ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. కానీ ఫాలో చేసింది మేమే, మా వల్లనే వచ్చాయి. అది ఎట్లా అవుతుంది అన్న చెప్పండి. మేము అది కానీ ఇప్పుడు అది ఎట్లా అవుతుంది. ఇప్పుడు సరే వినతి పత్రాలు కాలనీ వాళ్ళు కానీ మల్కేరు కాన్స్టిట్యున్సీ వాళ్ళని ఎక్కడి నుండో పోయి ఇచ్చిరు, కాదని కాదు. అదే ప్రతిపాదన మీద ఈయన లెటరేట్లు ఉన్నాయి కదా, నాకు ఈ వర్కులు కావాలి అని ఆ డేట్లతో సహా మీకు ఈయన ఏడాది కింద పెట్టిన డేట్లు కూడా మా అన్న దగ్గర ఉన్నాయి. మేము కూడా మీకు కావాలంటే అవన్నీ చూపెడతాం. మా దగ్గర విత్ రిటర్న్లో ఆయన ఏ వర్కుల మీద ఏ ప్రతిపాదన పెట్టిండో దట్స్ ఇట్. ఇప్పుడు మీరు విఘ్నులు, మనకు ఏం కావాలి, ప్రూఫ్ ఏం కావాలి, అరే ఎవరు లెటరేట్ పెడితే ఎవరు పని అయింది, వాళ్ళు లెటరేట్ పెట్టి నేను పని చేసినామంటే అది మీరు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ విఘ్నతకు మేము వదిలేస్తున్నాం, అంటే వేరే తెలియదు. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరన్నర కాలంగా మా ఎమ్మెల్యే గారైన మర్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన డెవలప్మెంటల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అభివృద్ధి ఎలా అయితే జరుగుతుందో చెప్పే ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండం ఎమ్మెల్యే అని చెప్పి చాలామంది నాయకులు కూడా అనడం జరిగింది. మనందరికీ తెలుసు, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇప్పుడు నా డివిజన్లో ఏ వర్క్స్ అవసరం ఉన్నాయి ఏంటి అనేది ఏ ఒక్క అధికారికి కూడా తెలీదు.
మన డివిజన్లో ఏ వర్క్స్ అవసరమో కమిషనర్ గారికి అయితేనేమి, జోనల్ కమిషనర్కి అయితేనేమి, ప్రతి ఒక్క అధికారికి మన దగ్గర ఏ వర్క్స్ అవసరం ఉన్నాయో తీసుకెళ్తే కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము మెమరాండమ్స్ ఇస్తూ వచ్చాము గత సంవత్సరాన్నర కాలంగా. దానికి ఫలితమే గత 2 నెలల్లో మాకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో ఎస్ఎన్డిపి కింద ఒక 7 కోట్లు శాంక్షన్ అయ్యాయి. దాంట్లో భాగంగానే నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో చిన్మయ మార్గ్లో బాక్స్ డ్రైన్కి 1.5 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఫండ్స్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో 13 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నా డివిజన్ అయిన గౌతమ్ నగర్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయ్యింది. అదేవిధంగా చూసుకుంటే మల్కాజ్గిరి కరెంట్ సప్లై ఏదైతే ఉందో ఓన్లీ 1 ఫేజ్ మీద రన్ అవుతూ ఉంది. ఇది ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎవరు కూడా తీసుకెళ్లిన దాఖలాలు లేవు. మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు వారి దగ్గరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి గత 40 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి 3 ఫేజ్ కరెంట్ని శాంక్షన్ చేపించడం జరిగింది. అంతేకాదు నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేయించారు. పార్టీలకు అతీతంగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు నా డివిజన్లో గౌతమ్ నగర్లో 40 సంవత్సరాల నుంచి పబ్లిక్ అక్కడ ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. గేట్ అర్ధగంట పడడం వల్ల దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి మాతో పాటు అధికారుల దగ్గరికి తిరగడము, అంతేకాకుండా దాన్ని శాంక్షన్ 28 కోట్లతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అది అండర్ ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా ఆయన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి అలాగే సీఎం గారి దగ్గరికి తిరిగి ప్రతి ఒక్క డెవలప్మెంటల్ పనులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా గత ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఇప్పటివరకు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు అయితే మనం చూడలేదు. ప్రతి ఒక్క వర్క్ని నా డివిజన్ అయిన మల్లికార్జున్ నగర్లో యుఎల్సి ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎండోన్మెంట్ ల్యాండ్స్ గురించి కానీ, భూ కబ్జాల గురించి కానీ, ఇకపోతే నా డివిజన్లో చిన్మయ మార్గ్లో ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నారో వర్షం వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారని కూడా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు మా పార్టీ అధినేత కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన మరి రాజశేఖర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా బీఆర్ఎస్ నాయకులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రాహుల్ అంజయ్య అని రాస్తున్నారు. అయితే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ రైల్వే లైన్లలో ఆ చక్రబంధంలో ఇరికిపోయింది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. దానికి మన ఎమ్మెల్యే గారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినంత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేది మ్యాచింగ్ గ్రాంట్ అనేది కాంట్రిబ్యూషన్, ఇద్దరు కాంట్రిబ్యూషన్ చేస్తేనే ఓ రైల్వే బ్రిడ్జ్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు మన స్టేట్ కాంట్రిబ్యూషన్ లేకుండా మనకెన్ని రైల్వే వచ్చినాయంటే వాజ్పేయి నగర్ RUB 72 crores,
గౌతమ్ నగర్ ఆర్యూబీకి 28 కోట్లు, తుర్కపల్లి ఆర్యూబీ 8 కోట్లు, జనప్రియ అపార్ట్మెంట్ అల్వాల్ 8 crores. ఇవన్నీ కూడా మా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎన్నోసార్లు రైల్వే జీఎంను కలిసి ఆర్ఎంలను కలిసి ఒక 7-8 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు, రిప్రజెంటేషన్లు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా డైరెక్ట్గా కలిసి వాళ్ళకి విన్నవించడం, వాళ్ళని కన్విన్స్ చేయడం వల్లనే ఇవన్నీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ లేకుండా అది చాలా గొప్ప విషయం, మనం చాలా గర్వించాలి. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే మరి ఎంతో ఆఫీసర్లను పిలుచుకొని మాట్లాడి, వాటర్ వర్క్లను పిలుచుకొని మాట్లాడి అనేకంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ విషయంలో పనిచేస్తున్న నాయకునికి మనం సపోర్ట్ చేయడము, మనం అభినందించడము మన బాధ్యతని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు, మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే మేము ఉద్యమం చేసిన, మాకు ఉద్యమానికి వెన్నుండి నడిపించినటువంటి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు, మా పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గం అనేటువంటిది రైల్వే చక్రబంధంలో బిగించబడ్డదన్నటువంటి సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మల్కాజ్గిరికి ఉన్నటువంటి 2 పెద్ద రహదారులు ఏమన్నా ఉంటే, ఒకటి ZTS నుంచి వచ్చేటువంటి 100 ఫీట్ల ఆనంద్బాగ్ రోడ్డు, రెండోది మన ECL నుంచి వచ్చేటువంటి నేరేడ్మెట్ నుంచి దాటి మన మిలిటరీ ఏరియాలకు పోయేటువంటిది రెండో రోడ్. అక్కడ ఇంతకుముందు నిర్మించినటువంటి ఏదైతే RUB ఉన్నదో ఆ ROB వల్ల ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి, ECL నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ ఎక్కువైపోయి, అక్కడికి మిలిటరీలోకి వెళ్ళేసరికి ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ, స్కూళ్ళకి వెళ్తున్నటువంటి వాళ్ళకి కానీ, హాస్పిటళ్ళకి వెళ్తున్నటువంటి వారికి కానీ అనేకమైనటువంటి కష్టాలు ఎదురవుతున్నాయన్నటువంటి గుర్తించినటువంటి మొట్టమొదటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, ఏం చేస్తే ఈ ట్రాఫిక్ సమస్యను మనం నివారించవచ్చు. ఒకవేళ అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతే ఇమీడియట్గా మళ్ళీ ఆనంద్బాగ్ రోడ్ కూడా ట్రాఫిక్ బిజీ అయిపోతుంది. సిగ్నల్ పాయింట్ కాడ కూడా మనం చాలాసేపు ఆగాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. దీన్ని గుర్తెరిగి ఇమీడియట్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అక్కడ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను కనుక పరిష్కరించినట్లయితే ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతున్న ఆలోచనతోటి ఆ రోజు ఆయన ప్రతి రైల్వే జీఎం గారికి కానీ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు అందజేసిండ్రు. ఆయన వినతి పత్రాల యొక్క లభ్యమ ఏదైతే మనకు వచ్చిందో 35 కోట్లతోటి RUB ఇచ్చిండ్రు. 210 కోట్లతోటి ఏదైతే నేరేడ్మెట్ చౌరస్తా సిగ్నల్ పాయింట్ యువతలకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్లైఓవర్ లేస్తే అది అక్కడ వెళ్ళి మిలిటరీలో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ యొక్క ROB దిగుతుంది. దానివల్ల మల్కాజ్గిరికి ఉన్నటువంటి మ్యాక్సిమం ట్రాఫిక్ సమస్య నివారించబడుతుంది. ఇది 15/12/2004 నాడు ప్రభుత్వం 2024 నాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో పత్రము. ఇది నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినా అని ఎవడన్నా నాయకుడు చెప్పుకుంటే అది బ్లఫ్. దయచేసి మీరు ఒకసారి గమనించండి. ఈ యొక్క శాంక్షన్ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయినాయి. తొందరలోనే ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది. ఈ యొక్క 245 కోట్ల రూపాయలను ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి తాను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క మల్కాజ్గిరికి ట్రాఫిక్ నియంత్రణ సమస్యను పరిష్కరించినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారికి పేరున ప్రతి ఒక్క నియోజకవర్గంలో నివసిస్తున్న మనమే కాదు, ఉప్పల్ నియోజకవర్గం వాళ్ళు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క ప్రజల కోసం పాటుపడుతున్న మర్రి రాజశేఖర రెడ్డి గారికి మా పార్టీ తరఫున, మరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మా మిత్రులు మరియు ఇక్కడికి వచ్చినట్టు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా సిస్టర్ గారు కూడా చెప్పారు, మేము కూడా చెప్తున్నాము. ఈ 1.5 year నుంచి మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ ఏం జరిగిందని చెప్పడానికనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ సమావేశం పెట్టడం జరిగింది.
నా డివిజన్ వరకు వస్తే ఒక ఇంపార్టెంట్గా వినాయక్ నగర్లో ఒక హెల్త్ పాయింట్ అనేది లేదు. వినాయక్ నగర్లో 2 ప్రైమరీ సెంటర్లు శాంక్షన్ అయింది. ఒకటి వచ్చేసి ఓల్డ్ సప్లీ కూడా పెట్టారు మూలాల్లో, ఒకటి వచ్చేసి నేడ్మెడ్ డివిజన్లో పెట్టారు. ఎటువంటి ప్రాబ్లం అంటే ఒక ప్లేస్ లేకుండా ఏం లేకుండా ఇటువంటి స్లమ్ ఉన్న దగ్గర కూడా ఒక హెల్త్ పాయింట్ ఓపెన్ చేసుకోలేకపోయినాం మనం. దానికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు మన గవర్నమెంట్ తోటి ఇది చేసి 500 గజాలు మన కోర్టు వెనకాల సైనిక్పూర్ దగ్గర శాంక్షన్ చేయించాడు. మాకు ఎంతో గర్వకారణం ఉన్నది. ఇటువంటి స్లమ్లో కూడా మాకు హెల్త్ సెంటర్ లేదంటే మా దగ్గర హెల్త్ సెంటర్ స్టార్ట్ అయ్యి బయట నడుస్తున్నాయి. చెప్పుకోవాలంటే సిగ్గుచేటు ఉంటే అటువంటి ప్రాబ్లం సాల్వ్ చేసిండు మా ఎమ్మెల్యే గారు. అంతేకాకుండా టోటల్ మల్కాజ్గిరి సమస్య వాజ్పేయి నగర్ ముఖ్యంగా మన ఎందుకంటే 10 ఏళ్ల కిందనే దీనికి శంకుస్థాపన చేసినాం. కాకుంటే మన ప్రజల ఇబ్బందులు అనుకోవచ్చు, మన దౌర్భాగ్యం అనుకోవచ్చు, ఇంతవరకు అది శాంక్షన్ కాలేదు. అటువంటి దానికి కూడా ప్రతిసారి రైల్వే జనరల్ మేనేజర్ తిరగడము, మన రైల్వే ఆఫీస్ చుట్టూ తిరిగి ప్రస్తుతానికి ఇది శాంక్షన్ అయింది. 73 కోట్లతో శాంక్షన్ అయింది. ఇది త్వరలో ఒక 1 month 2 months లోపల శాంక్షన్ అవుతుంది. మనం కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. ఇది చాలా గొప్ప విషయం. ఇది మన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. మన అందరికీ తెలుసు సార్. అప్పటి నుంచి ఆ పెండింగ్ వర్క్ ఉన్నది. మరి అది మనం ఎవరి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకు పెండింగ్ ఉందో మన మల్కాజ్గిరి ప్రజలకు ఒక బాధాకర విషయం. అటువంటిదైనా ఇప్పటికైనా కూడా ఆ యొక్క కోరిక నెరవేరుతుందని మనం గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే మన డిగ్రీ కాలేజ్ లేదు. ఇంటర్మీడియట్ వచ్చేసి హాఫ్ డే చేస్తారు, హాఫ్ డే డిగ్రీ కాలేజ్ చేస్తారు. ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీలు అంటే చాలా చిన్న చూపు ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో సీట్ దొరకలేదు. ఇయర్లీ కాలేజ్ స్టార్ట్ అయిందంటే అన్న ఒక సిటీపీ అందేటట్టు నడుస్తుంది. కాబట్టి అటువంటి కాలేజీకు ఆ గ్రౌండ్ సగ్గా లేకుండే రాగానే గ్రౌండ్ కూడా క్లియర్ చేయించిండు. అక్కడ లాట్రిన్స్ అటువంటి సదుపాయాలు లేకుంటే అటువంటివి కూడా చేసిండు. ఎందుకంటే మన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఆ పని చేశాడు. మళ్ళీ డిగ్రీ కాలేజీకి మనం పాత కోర్టు ఉండే మనందరికీ తెలుసు అన్న, ఆ కోర్టు జాగా నుంచి 2 ఎకరాలు శాంక్షన్ చేయించాడు. 2 కోటాలు శాంక్షన్ చేయించినాక గవర్నమెంట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది తొందరగా స్టార్ట్ చేసుకోవడమే మన బాధ్యత. అది చాలా గొప్ప విషయం. మనకు కావాల్సింది డెవలప్మెంట్ అంటే పిల్లలకు విద్య, ప్రజలకు హెల్త్ సమస్య. నా డివిజన్లో 2 సమస్యలు కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మెయిన్ డిగ్రీ కాలేజ్ కావడము, ఈ హెల్త్ సెంటర్ ఓపెన్ కావడం చాలా గొప్పగా ఉన్నది. ఇక జనరల్ వర్క్స్ అయితే అయితేనే ఉంటాయి. ముఖ్యంగా చెప్పేది ఏమంటే మనకు కోర్టు ఇంతకుముందు కోర్టు శాంక్షన్ అయింది. దానికి కూడా అడిషనల్గా 46 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది. ఎందుకంటే అది ఫండ్ సరిపోతలేదు, పని ఎక్కడెక్కడ ఉన్నదనే ఉద్దేశంతో 46 కోట్లు శాంక్షన్ చేసి వర్క్స్ శరవేగంగా నడిపిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అన్న. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడు మా సిస్టర్ కూడా చెప్పింది, మేము కూడా చెప్తున్నాం. టోటల్ మల్కాజ్గిరిలో సింగిల్ పేజ్ లేకుండా 3 పేజ్ చేస్తున్నాడు. 100 ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయ్యేటట్టు ఒక్కొక్క టైంలో ఒక ట్రాన్స్ఫార్మర్ చేయమంటే ఎన్నిసార్లు తిరగవలసి వచ్చేది ఒక దగ్గరికి మన అందరికీ తెలుసు. అటువంటిది లేకుండా ఎవరికి కావాలి 3 పేజ్ ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద విశాలమైన కోరికతోటి మా ఎమ్మెల్యే గారు తిరుగుతుండు. అదేవిధంగా మనకు ఇంకా మా వినాయక నగర్ డివిజన్లో 1 ఎకరం జాగా గవర్నమెంట్కి అలాట్ చేయమని తిరుగుతున్నాడు. అది కూడా అయిపోతుంది షార్ట్లీ. అక్కడ సబ్ స్టేషన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఎట్లా అంటే నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో కూడా ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ముఖ్యంగా మీకు చెప్పాలంటే మనం ఎవరి గురించి మాట్లాడతలేము ఇక్కడ. మన మల్కాజ్గిరిలో ఏర్పడ్డాక 4 ఎమ్మెల్యేలు చూసినాం మనం. ప్రస్తుతానికి అసెంబ్లీలో ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ప్రతిసారి మన ఎమ్మెల్యే గారు మన మల్కాజ్గిరి గురించి క్వశ్చన్ ఎత్తుండ్రు. ఇది చాలా గొప్ప విషయం. ఈ విషయం మనందరికీ తెలుసు, నేను చెప్పడం కాదు. 4 ఎమ్మెల్యేలు ఎన్నడూ కూడా మన మల్కాజ్గిరిని అడిగింది లేదు, ఏం చేసింది లేదు. ఇప్పుడు మాత్రం నిన్నైతే ప్రతిదీ గవర్నమెంట్ ల్యాండ్ గురించి మనందరం చూసినాం టీవీలో. దానికి నేను మీకు చెప్పి దలుచుకోలేదు. ఎక్కడే ప్రాబ్లం ఉన్న దృష్టి పోతే ఆయన దృష్టి ఏంటంటే నేను ప్రాబ్లం సాల్వ్ చేయాలి, మల్కాజ్గిరి ప్రజలను నన్ను ఒక మంచి దృష్టితో చూడాలి, మనం కూడా బాగా పనిచేసే పేరు తెచ్చుకోవాలని ఉన్నది. పర్మనెంట్ ప్రాజెక్ట్ అన్న కూడా తిరుగుతున్నాడు. ఏ పని చెప్పినా ఇది నా పని అని తిరుగుతున్నాడు. ఆయన స్టాఫ్ కూడా ఒక 10 మంది స్టాఫ్ను పెట్టుకొని ఏ పని ఇమీడియట్లీ రియాక్ట్ అవుతున్నాడు. చేస్తాను కూడా రియాక్ట్ అవుతుండు. ఇటువంటి ఎమ్మెల్యే మనకు రావడం మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ముందు కూడా చాలా పని చేయాలని కోరుకుంటున్నాం. నిజానికి చెప్పాలంటే అందరితోటి కూడా కలిసిమెలిసి ప్రజలతోటి మమేకమై
పోయిన వాళ్ళందరితో కూడా ఏమం బాగున్నావా చేసినావా అని పలకరించి ఇటువంటి అందరి మన్నలు పొందుతున్నాడు మన ఎమ్మెల్యే గారు. చాలా సంతోషం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మల్కాజిగిరి సర్కిల్ ఈరోజు మన మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు ఏ విధంగా డివిజన్ వరకు జరుగుతున్నాయి ఆ వివరాలు అందించడానికి విచ్చేసిన మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మా విలేకరి మిత్రులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా లేకున్నా మన మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు గెలిచిన నాటి నుంచే మరి అటు ఇటు షో ఆఫ్ చేయకుండా పబ్లిక్లో ప్రజల్లో వెళ్తూ ఉన్నారు అభివృద్ధి పనుల కోసం. అంతేకాకుండా మన మల్కాజిగిరి ఈ యొక్క నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మనకు డిగ్రీ కాలేజ్ అందుబాటులో లేకుండా విద్యార్థులకు నేను టీఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నప్పటి నుంచో 2006లో 2006 సంవత్సరంలో కంటోన్మెంట్లో ఉన్న ఎమ్మెల్యే సాయన్న గారికి నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేంటంటే మల్కాజిగిరిలో జూనియర్ కాలేజ్ ఉంది కానీ డిగ్రీ కాలేజ్ ఎంతగా అవసరం ఉందని, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత 2009-10లో మన మల్కాజిగిరి ఎమ్మెల్యే రాకుల రాజేందర్ గారిని కూడా ఆయన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన తెలంగాణ ఉద్యమం అంటే మా ఇంటి దగ్గర వచ్చి ఉద్యమం చేస్తున్నారు అనేసి నన్ను దూషించడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు, మన విలేకరుల పేపర్లో రాయడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజ్ చాలా నెరవేరలే. మన రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ కోసం 2 ఎకరాల జాగా మన నేర్మెంట్లో మన ప్రభుత్వంతో మాట్లాడి కేటాయించడం జరిగింది. దానికి మేమందరం హర్షిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటి నుంచి వచ్చిందో అప్పుడు తెలంగాణలో ఉన్న మైనారిటీ వర్గాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఇఫ్తార్ విందు రంజాన్ మాసంలో ఇచ్చే ఇఫ్తార్ విందు కూడా అవన్నీ కూడా ఏం లేకుండా పోయింది. మైనారిటీ వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అందరం రోజాలు ఉంటాం. దీన్ని పురస్కరించుకొని మన మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు కూడా 2-3 సార్లు ఈ నెలలో ఇఫ్తార్ విందులు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాటి యొక్క సమావేశానికి చేసిన మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మాజీ కార్పొరేటర్లకు, సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, కార్పొరేటర్లకి, అదేవిధంగా ప్రత్యేకంగా మా విలేకరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.